వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈరోజు ఎపిసోడ్లో మనతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మహతి అండ్ జ్యోత్స్న. శ్రీలక్ష్మి మహతి కదా నీ పేరు? సో కంప్లీట్ నేమ్ ఏమని పిలుస్తారు ఇంట్లో? మహతి అని పిలుస్తారు. సో నేను కరెక్ట్గా పిలిచాను. ఓకే. అండ్ జ్యోత్స్న, సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మ్యూజిక్? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? నువ్వు చెప్పు. నేను డేనియల్ మూర్తా గారి నుంచి ప్రెసెంట్గా 3.5 years నుంచి నేర్చుకుంటున్నాను. పాస్ట్ 3.5 years నుంచి. దానికన్నా ముందు ఇద్దరు టీచర్స్ దగ్గర నేర్చుకున్నాను, ఇద్దరు గురువుగారి దగ్గర. ముందేమో రాజలక్ష్మి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను 1 year. అండ్ ఇంకో టీచర్ దగ్గర పద్మిని గారి దగ్గర 2.5 years నుంచి నేర్చుకున్నాను. ఓకే. సో అంటే ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? ఓవరాల్ 5.5 6 years. 6 years నుంచి. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఇప్పుడు ప్రెసెంట్గా కృతులు నేర్చుకుంటున్నాను. ఓకే. ఆ తర్వాత ఏముంటాయి? తర్వాత కృతులు, మనోధర్మము, అదంతా. సో బాగా నేర్పిస్తున్నారా? యా, చాలా బాగా నేర్పిస్తారు. ఓకే. సో ప్రస్తుతం ఎవరి దగ్గర నేర్చుకునేది? ప్రస్తుతం డేనియల్ మూర్తా గారి నుంచి నేర్చుకుంటున్నాను. ఆయన చాలా బాగా టీచ్ చేస్తారు. హీఈస్ అ వెరీ డెడికేటెడ్ టీచర్, చాలా డిసిప్లిన్ టీచర్ కూడా. సో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారా మరి మీరంతా? అండ్ జ్యోత్స్న, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు, ఎక్కడెక్కడ నేర్చుకున్నావు? నేను పాస్ట్ 4 years నుంచి డానియల్ సార్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. స్టార్ట్ చేసింది కూడా సార్ దగ్గర నుంచే. ఫస్ట్ ఆ 4 years నాది సర్టిఫికేట్ కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ డిప్లొమా రాస్తా. నెక్స్ట్ అంతే 4 years నుంచి బాగా నేర్పిస్తున్నారా? ఎస్, బాగా నేర్పిస్తున్నారు. ఫస్ట్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అత్త, అమ్మ, అంకుల్ ముగ్గురు అంటే ఫ్యామిలీ ఫోర్స్తోనే నేను జాయిన్ అయ్యా మ్యూజిక్ క్లాస్. ఓకే. మ్యూజిక్ క్లాస్ జాయిన్ అయ్యాక సార్ చెప్పే విధానం అంతా నచ్చి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఓకే. అంటే సో పేరెంట్స్ ఎవరు కూడా అంటే మ్యూజిక్ అంటే ఎవరు నేర్చుకోలేదా, లేకపోతే నువ్వే ఫస్ట్ నేర్చుకున్నావా? అత్త నేర్చుకుంటున్నారు. ఓకే. అత్త నేర్చుకుంటున్నారు. అత్త ఫస్ట్ జాయిన్ అయ్యాక నన్ను కూడా జాయిన్ అవ్వు అని ఫోర్స్ చేస్తే జాయిన్ అయ్యా. తర్వాత డెడికేషన్, ఇంట్రెస్ట్ వచ్చి సార్ చెప్పే విధానం నచ్చి ఫస్ట్ థింగ్ అయితే సార్ గురించి కంటిన్యూ చేస్తున్నా. ఓకే. సో అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎవరు పాడతారు, ఏం పాడబోతున్నారు? నువ్వు పాడతావా? ఓకే. ఏం పాడబోతున్నావు? తను గణపతి సాంగ్ పాడుతుంది. నువ్వు పాడతావా? ఓకే. ఫస్ట్ వాతాపి గణపతిం భజే కృతి పాడుతున్నా. హంసధ్వని రాగం, ముత్తుస్వామి దీక్షితార్ వారు రచించారు. ఆదితాళం. వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం. భూతాది సంసేవిత చరణం, భూతాది సంసేవిత చరణం, భూత భౌతిక ప్రపంచ భరణం, వీతరాగిణం వినుతయోగినం, వీతరాగిణం వినుతయోగినం, విశ్వకారణం విఘ్నవారణం, గాప గపని పగరి గరి గరి సని సారి సరి సని పని సరి సరి గాప గపని సరి సారి సరి గ పగరి గ సరి సని పసాని పగరి సరి, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం. పురాకుంభవా సంభవ మునివరా పరాకుంభ
प्रपूजितं त्रिकोणमाद्यगतं मुरारी प्रमुखाद्युपस्थितं मूलाधार क्षेत्रस्थितं परारि चत्वारि वागात्मकं प्रणवस्वरूपा वक्रतुण्डम् प्रणवस्वरूपा वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रकण्डं निजवामकरविधृतेक्षुदण्डं गाप धृतेक्षुदण्डम्. ఓకే, టెన్షన్ పడుతున్నావా? ఓకే ఓకే, కూల్. సో నో ప్రాబ్లం, టెన్షన్ ఏం అవసరం లేదు. ఓకే. कराम्बुजपाश बीजापुरं कराम्बुजपाश बीजापुरं कराम्बुजपाश बीजापुर कलुषविदूरं भूताकारम् हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं गाप गपनि पगरि गरि गरि सनि सारि सरि सनि पनि सरि सरि ग गाप गपनि सरि सारि सरि ग पगरि ग सरि सनि पसानि पगरि सरि वातापि गणपतिं भजे वाराणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे. ఓకే. సో ఎందుకు టెన్షన్ పడుతుందా? ఫస్ట్ టైం. సో అది క్లోజ్ చేసి ఆపేసి. ఫస్ట్ టైమా? మరి ఎట్లా షోస్ ఏమన్నా ఇవ్వాలంటే ఎలా ఇస్తావు? ఇలానే ప్రాక్టీస్ అవుతుంది కదా ఫస్ట్ టైం అని సార్ పంపించారు. ఓకే. కొంచెం బాగా టెన్షన్ పడుతున్నావు కదా, బట్ బాగానే పాడతావు, బట్ ఇక్కడ టెన్షన్ పడుతూ ఉన్నావు. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం. ఓకే, నో ప్రాబ్లం, కూల్, ఎవ్రీథింగ్ కూల్. నువ్వేం పాడబోతున్నావు? నేను ఇప్పుడు సరోజ దళనేత్రి అనే కృతి పాడబోతున్నాను. ఓకే. ఇది శంకరాభరణం రాగము, ఆది తాళము. ఇది శ్యామశాస్త్రి గారు రచించినది. ఓకే. టెన్షన్ పడతావా నువ్వు కూడా? లేదు. ఓకే, ఫస్ట్ మీరు టెన్షన్ పడకుండా, అంటే ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కూల్గా పాడేసి. सरोजदलनेत्री हिमगिरिपुत्री अम्बा सरोजदलनेत्री हिमगिरिपुत्री नीपदाम्बुजमूले सदा नम्मिनानम्मा शुभमिम्मा श्रीमीनाक्षम्मा सरोजदलनेत्री हिमगिरिपुत्री नीपदाम्बुजमूले सदा नम्मिनानम्मा शुभमिम्मा श्रीमीनाक्षम्मा सरोजदलनेत्री हिमगिरिपुत्री नीपदाम्बुजमूले सदा नम्मिनानम्मा
శుభమిమ్మా శ్రీమీనాక్షమ్మ సరోజదళనేత్రి హిమగిరిపుత్రి పరాకుసేయకవరదాయకి నీవలే దైవములో కములో గలదా పరాకుసేయకవరదాయకి నీవలే దైవములో కములో గలదా పురాణి సుఖపాణి మధుకర వేయని సదాశివునికి రాణి సరోజదళనేత్రి హిమగిరిపుత్రి సమగాన వినోదిని గుణ ధామ శ్యామ కృష్ణనుతే అంబ సమగాన వినోదిని గుణ ధామ శ్యామ కృష్ణనుతే సుఖ శ్యామలా దేవి గతిరతి కామ కావ్యద కావవే నన్ను సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మ శుభమిమ్మా శ్రీమీనాక్షమ్మ సరోజదళనేత్రి హిమగిరిపుత్రి బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది, కరెక్ట్గా మాడ్యులేట్ చేసుకున్నావు దాన్ని పర్ఫెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నావు. సో అంటే నువ్వు నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఎలిమెంట్స్ అని నేర్పిస్తూ ఉంటారు మీ గురువు గారు? అంటే ఎలా పాడాలి అని, లేకపోతే శృతి కరెక్ట్గా ఉండాలి, లయ కరెక్ట్గా ఉండాలి, మనం శృతిలో పాడాలి, లేకపోతే మనకి ఫుల్ పాట రాంగ్ వచ్చేస్తుంది. సో మనం దాని బట్టి శృతి బాక్స్ బట్టి మనకు శృతి లయ అన్ని మెయింటైన్ చేస్తాం. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి అవన్నీ ఎలా నేర్పిస్తారా? మా పేరెంట్స్, గురుగారు అందరు చెప్తూ ఉంటారు. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. సో పేరెంట్స్ ఏం చెప్తూ ఉంటారు? మ్యూజిక్ పాడాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, టెన్షన్ పడకూడదు, మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మ్యూజిక్ గురించి కూడా చెప్తూ ఉంటారు. అండ్ జ్యోత్స్న, మీ అక్కయ్య నేర్చుకుంటుందన్నావా? అత్త నేర్చుకుంటుంది. సో తను అంటే ఎక్కడి వరకు నేర్చుకుంది? నీకు ఎలా మోటివేట్ చేస్తూ ఉంటుంది? అంటే నాకన్నా సీనియరే, ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్ రాస్తున్నారు. అత్త నేను ఒకేసారి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసాము. ఓకే. కానీ అంటే ఎక్కువ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించానని చెప్పా కదా, ఈ మధ్య చూపిస్తున్నా. ఫస్ట్ అత్త అమ్మ వాళ్ళ గురించి నేర్చుకునేదాన్ని. ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు ఇప్పుడు? ఎందుకు ఫస్ట్ ఇప్పుడు వచ్చింది. ఎట్లా సార్ చెప్పే విధానం, మ్యూజిక్ నేర్పించి మొత్తం మ్యూజిక్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ టు జెడ్. అదంతా నేర్చుకొని తెలుసుకొని ఇప్పుడు నచ్చింది. సార్ చెప్పే విధానం మాత్రమే నచ్చిందా? మ్యూజిక్ కూడా నచ్చింది. ఓకే. సో మ్యూజిక్ అంటే ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడైతే లైఫ్ లాంగ్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యా. ఓకే. మ్యూజిక్. ఓకే. అండ్ మాతిక్, నీకు మ్యూజిక్ అంటే ఏంటి? అంటే అదొక హాబీయా, ప్యాషన్, లేకపోతే ప్యాషన్ లాంటిది? సంగీతం అంటే సంస్కరించే గీతం అంటారు. అంటే నార్మల్ పాటలు అవన్నీ మనం సంగీతం మనము ఈ దేవుడికి రిలేట్ అయిన పాటలు, భక్తి పాటలు అన్నీ సంగీతం అంటాము. ఎందుకంటే మనకి దేవుడి మీద పాడుతూ ఉంటాం కాబట్టి. నేను సంగీతం పాడినా కూడా నాకు చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకు? సినిమా పాటలు రిలాక్సింగ్ ఉంటాయిగా.
అది దేవుడికి సంబంధించిన పాట కాదు కాబట్టి. ఎందుకు దేవుడి సంబంధించింది మాత్రమే అయితే సంగీతం ఎలా అవుతుంది? నాకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టం దేవుడి పాటలు పాడడం. ఓకే, అంటే నీ ఒపీనియన్. ఓకే, అండ్ ఎక్కువ శాతం దేవుడి పాటలు పాడుతూ ఉంటావు, మరి సినిమా సంగీతం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? అది అప్పుడప్పుడు పాడతాను, సరదాగా పాడతాను, కానీ ఇది ఎక్కువే పాడతాను, ఈ సంగీతమే ఎక్కువ పాడతాను. సో మరి నెక్స్ట్ సాంగ్ ఏం పాడబోతున్నావు మా కోసం? నేను నెక్స్ట్ సాంగ్ బ్రోచే వారెవరే అనే కృతి పాడబోతున్నాను. ఇది శ్రీరంజని రాగము, ఆది తాళము. ఇది త్యాగరాజు గారు రచించినది. ఓకే. ब्रोचे वारवर रघुपते ब्रोचे वारवर रघुपते ब्रोचे वारवर नीनु विना ब्रोचे वारवर శ్రీరామ నెనరుణ బ్రోచే వారెవరే సకల లోకనాయక బ్రోచే వారెవరే నరవరణీ సరి బ్రోచే వారెవరే దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగి సదా దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగి సదా బ్రోచే వారెవరే రఘుపతే వాలినొక్క కూలనేసి రవి పాలుని రాజుని గావించి చూచి బ్రోచే వారెవరే నేను వినా మునిసవంబు జూడ వెంట జనికర మారి చాతుల హాతంబు చేసి బ్రోచే వారెవరే శ్రీరామ నెనరుణ భవాబ్ది తరుణోపాయమునేర త్యాగరాజుని కరం బిడి బ్రోచే వారెవరే రఘుపతే బ్రోచే వారెవరే. నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నావా? ఓకే, అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మ్యూజిక్ నేర్చుకోవడంలో? మీ ఇద్దరికి జనరల్గా పేరెంట్స్ సపోర్ట్ బాగుందా? మా పేరెంట్స్ మోటివేట్ చేస్తూ ఉంటారు, మా గురువు గారు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా నేర్చుకున్నారా మీ ఫ్యామిలీలో ఇంతకుముందు? మా చెల్లి నేను నేర్చుకుంటాం, మా చెల్లి కూడా నేర్చుకుంటుంది. ఓకే, అండ్ అంటే గోల్స్ ఏం పెట్టుకున్నారు మరి, ఏమవుదామని? నేను ఇంకా గోల్ సెట్ చేసుకోలేదు, లైక్ మ్యూజిక్లో ఇంకా ఎదగాలని, ఇంకా మా గురువు గారు లాగా ఆ లెవెల్కి రావాలని అండ్ ఆ స్టేజ్కి రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ ఎప్పుడు ఆపాలనుకోవట్లేదు. అండ్ జ్యోత్స్న, నువ్వేమనుకుంటున్నావు మ్యూజిక్లో ఎటువంటి గోల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నావు? సో ఇప్పుడే కొంచెం మ్యూజిక్ అంటే ఇష్టం అనిపిస్తుంది నీకు, సో మరి ఎటువంటి గోల్స్ పెట్టుకుంటావు? ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నావా? అంటే మ్యూజిక్ ఎప్పుడు ఎండ్ అవ్వదు నేర్చుకోవడంలో, ఎప్పుడు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. నేర్చుకుంటూనే ఉంటా, ప్లస్ టీచర్ అవుతా, మ్యూజిక్ నేర్పిస్తా. ఓకే, సో మరి టీచర్ అవ్వాలంటే ఫస్ట్ నీలో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, ఇప్పటి నుంచే ఉండాలి. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా పాడతావా ఏదైనా కీర్తన? ఓకే, ఏం పాడబోతున్నావు? సామజ వరగమన కృతి, హిందోళ రాగం, ఆదితం. సామజ వరగమనా సాధృత్ సామజ వరగమనా సాధృత్ సామజ వరగమనా సాధృత్ సామజ వరగమనా సాధృత్ సామజ వరగమనా
साधुहृत् सारसाब्जपालकालातीतविख्यात समजवरगमना साधुहृत् सारसाब्जपालकालातीतविख्यात समजवरगमना साधुहृत् सारसाब्जपालकालातीतविख्यात समजवरगमना सामनिगमजसुधा 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 मायागान विचक्षण गुणशीलदयालवाल मां पालय समजवरगमना साधुहृत् सारसाब्जपालकालातीतविख्यात समजवरगमना वेदशिरो मातृज सप्तस्वर नादचलदीपा स्वीकृत यादवकुलमुरळी 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 वादन विनोद मोहनकर त्यागराजवन्दनीय समजवरगमना साधुहृत् सारसाब्जपालकालातीतविख्यात समजवरगमना ఓకే, సో కొంచెం కోలుకున్నావు అనమాట ఇందాకటి కంటే ఇప్పుడు కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అది ఆఫ్ చేసి. ఓకే, సో మరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి నువ్వు, చాలా పని ఉంది నీకు. అండ్ ఇక్కడ ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నావు. సో నువ్వు ఏం పాడబోతున్నావు నెక్స్ట్? నేను ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన పాడబోతున్నాను. ఇది గోవిందాశ్రిత. ఓకే, ఇది ధర్మవతి రాగము, ఆదితాళము. ఓకే. గోవింద 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 గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ
సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గగనశ్యామ గణరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమ గగనశ్యామ ఘనరిపు గణిత రఘువంశాంబుధి సోమ గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గరుడ తురంగా కారోతుంగా శరధి భంగా ఫణిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరధి భంగా ఫణిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరధి భంగ ఫణిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరధి భంగ ఫణిశయనాంగా కరుణాపాంగా కమలా సంగా వర శ్రీ వెంకట గిరిపతి రంగా కరుణాపాంగా కమలా సంగా వర శ్రీ వెంకట గిరిపతి రంగా గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద ఓకే ఓకే బాగుంది, బాగా పాడుతున్నావు, నీ వాయిస్ చాలా బాగుంది. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే, ఇంకా బాగా నేర్చేసుకొని కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే ఇంకెన్నో రివార్డులు కొట్టేయచ్చు. ఓకే. అండ్ జ్యోత్స్న, నువ్వు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకో. సో ఎక్కడ భయపడిన అవసరం లేదు. అది లైవ్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఇంకేదైనా షో కావచ్చు, వాట్ ఎవర్, కాన్ఫిడెంట్గా ఉండు, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకో. అండ్ బాగా పాడు, నీ వాయిస్ కూడా చాలా బాగుంది. దాన్ని డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియోస్. ఇది నాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీ.